హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ దోసకాయ రోటి పచ్చడి అండి. రండి తయారీ విధానం చూద్దాం. ఇలా శుభ్రంగా కడిగిన రొట్టెలో అండి 200 గ్రాముల పచ్చిమిరకాయ ముక్కలండి, 25 తొక్క పీసిన చిన్నులపాయలండి ఇందులో వేసేయాలి. ఈ చట్నీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. వేసి దంచుకోండి మెత్తగా. పచ్చిమిరకాయలు ఇలా మెరిగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి తొక్క తీసింది ఇందులో వేసి దంచుకోవాలి. మూడు మీడియం సైజ్ టమోటా సన్న పీసెస్ ఇంట్లో వేసేయాలి. ఇది దోసకాయ అండి, 300 గ్రాములు. పై తొక్క పీల్ చేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అవి ఇందులో సగం వేస్తున్నానండి. ముక్కలు వేసి మెత్తగా దంచుకోండి. చట్నీకి సరిపడా చింతకాయ తొక్కండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. వేసి ఈ చట్నీని మెత్తగా దంచుకోండి. ఈ పచ్చడి తాలింపు కోసం అండి పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి ఇలా స్లైస్గా కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అలా ఫ్రై అయిన తర్వాత అండి కొద్దిగా పసుపు, స్టవ్ సిమ్ చేసుకొని దంచిన చట్నీ ఇందులో వేసేయాలి. దంచిన చట్నీ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో అండి చట్నీలో నీరు తగ్గి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయినప్పుడు మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా 1 నిమిషం ఫ్రై అయితే ఈ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చినాకండి ఒకసారి అంతా కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతే అండి, దోసకాయ చింతొక్కు రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.